शांति। ओम शांति। ओम शांति। ओम शांति। నేను ఆత్మ శ్రేష్టాతి శ్రేష్టమైన వారిని, సతో ప్రధాన ఆత్మను, సత్యమైన పరమాత్మ పరిచయం తెలుసుకున్న వారిని, ఉన్నతో ఉన్నతమైన వారిని. ఈ క్షణం నేను ఆత్మ నా ప్రియాతి ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति। मुरली डेट 19/9/2025। आज का हेडिंग मीठे बच्चे, तुम बेहद के नाटक में तुम आत्माओं को अपना अपना पार्ट मिला है। अभी तुम्हें यह शरीर रूपी कपड़े उतार घर चलना है, फिर नए राज्य में आना है। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇదొక అనంతమైన నాటకం. ఈ అనంతమైన నాటకంలో నేను ఆత్మ ఒక పాత్రధారిని. ప్రతి ఒక్క ఆత్మకి తన తన పాత్ర లభించింది. ఈ శరీరం అనే వస్త్రాన్ని ఆత్మ ధరించింది కదా. ఈ శరీరం అనే వస్త్రాన్ని తొలగించి ఇంకొక శరీరం అనేది తీసుకోవాలి కొత్త రాజ్యంలో. సదా గుర్తుపెట్టుకోవాలి, నేనొక ఆత్మ, ఈ శరీరం అనే వస్త్రాన్ని తీసుకున్నాను. నేను ఆత్మ ఈ శరీరానికి యజమాని. దిస్ గివ్స్ అ లాట్ ఆఫ్ సోల్ కాన్షియస్ స్టేజ్. प्रश्न, बाप कोई भी कार्य प्रेरणा से नहीं करते, उसका अवतरण होता है या किस बात से सिद्ध होता है? बाबा को कहते हैं करण करावनहार। प्रेरणा को तो अर्थ है विचार। प्रेरणा से कोई नई दुनिया की स्थापना नहीं होती है। बाप बच्चों से स्थापना कराते हैं। कर्मेंद्रिय बिगर तो कुछ भी करा नहीं सकता, इसलिए उन्हें शरीर का आधार लेना होता है। భగవంతుడు ప్రేరణతో ఏది చేయించరు, వారి యాక్చువల్ అవతరణ అనేది జరుగుతుంది. భగవంతుడు చేసేవారు, చేయించేవారు. వారు ప్రేరణతో ఏది చేయించరు. ప్రేరణ అంటే జస్ట్ అలా అనుకోగానే ఒక కొత్త ప్రపంచం స్టార్ట్ అవ్వడం కాదు. వారు అందరినీ చదివిస్తారు, పురుషార్థం చేయించే మార్గాన్ని చూపిస్తారు. సతో ప్రధానంగా చేయించాక కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. సో సెకండ్ పాయింట్, భగవంతుడు ఏదన్నా డైరెక్షన్ ఇవ్వాలన్నా కర్మేంద్రియాల అవసరం ఉంటుంది, శరీరం అవసరం ఉంటుంది. అది లేకుండా కమ్యూనికేషన్ ఎలా చేస్తారు? శరీరం యొక్క ఆధారం తీసుకోవాల్సిందే. ओम शांति। रूहानी बच्चे रूहानी बाबा के सामने बैठा है, गोया आत्माएं अपने बाबा के सन्मुख बैठा है। आत्मा बिगर जिस्म के साथ ही बैठेगा. సో ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లల సన్ముఖంలో ఉన్నారు. ఆత్మిక తండ్రి సన్ముఖంగా అర్థం చేయిస్తున్నారు. ఆత్మకి శరీరం అనే వస్త్రం అయితే కావాల్సిందే. శరీరం లేకుండా ఆత్మ ఏది చేయలేదు. ఒక పాట కూడా ఉంది కదా, ఆత్మ పరమాత్మ చాలా కాలం నుంచి వేరుగా ఉన్నారు అనేది. अब तुम समझते हो, ऊंचते ऊंच बाबा को ही ईश्वर प्रभु परमात्मा भिन्न नाम दिया है। परमपिता कभी लौकिक बाबा को नहीं कहा जाता है. ఇప్పుడు మీకు తెలిసింది
ఉన్నతో ఉన్నతమైన తండ్రియే. ఈశ్వరుడు, ప్రభు లేక పరమాత్మ రకరకాల పేర్లు ఉన్నాయి. కాకపోతే పరమాత్మ లౌకిక తండ్రి కాలేరు. లౌకిక తండ్రి అంటే శరీరాన్నిచ్చిన తండ్రి. सिर्फ परम पिता लिखा तो हर्जा नहीं है. परम पिता अर्थात सभी का पिता एक है. పరం పిత అనగా అందరికీ తండ్రి ఒక్కరే. పరం ఆత్మ. పరం పిత పరమాత్మ మరియు ఆత్మనైన నేను శాంతిధామ నివాసిని, పరంధామ నివాసిని. ఇక్కడికి వచ్చాను ఒక పాత్రను ప్లే చేయడానికి. నా పాత్ర కూడా ఎప్పుడు స్టార్ట్ అయింది? మొదట సత్యుగంలో స్టార్ట్ అవ్వడం జరిగింది. పాత్ర కూడా సత్యుగంలో స్టార్ట్ అవ్వడం జరిగింది. సత్యుగం నుంచి కలియుగం అంతిమం వరకు పాత్రను చేయాల్సిందే. పాత్రలు కూడా రకరకాల పాత్రలు నడిచాయి. रचता बाबा ने समझाया, तुम बच्चों ने ऐसा पाठ बचाए, आगे यह नहीं जानते थे, हमने 84 जन्म का चक्र लगाया है. మరి రచయిత అయిన పరమాత్మ అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, మీరు ఈ విధంగా పాత్రను చేశారు, మీరు ఈ విధంగా 84 జన్మల చక్రంలోకి రావడం జరిగింది. సబ్ తో 84 జన్మ నహీ లే సక్తా. సో ప్రతి ఒక్కరూ 84 జన్మలైతే తీసుకోలేరు కదా. ప్రతి ఒక్కరూ 84 జన్మలు తీసుకోలేరు. బాకీ లాఖో వర్ష్కి తో బాత్ హీ నహీ హే. ఇక్కడ లక్షల సంవత్సరాల విషయమే లేదు. ఏ ఆత్మ కూడా లక్షల సంవత్సరాలు తీసుకున్నట్టయితే ఎంత డిప్లీట్ అనేది అయిపోతుంది. ఉల్తే ఉంజ్ భగవాన్ वह भी विचित्र पाठ है. ब्रह्मा और विष्णु का विचित्र पाठ नहीं कहेगा. ఉన్నతో ఉన్నతమైన వారు పరమాత్మ. వారే ఒక విచిత్రమైన అంటే ఏంటి? చిత్రం లేకుండా ఒక రోల్ అనేది ప్లే చేస్తారు. విచిత్రమైన పాత్రధారి. బ్రహ్మ లేక విష్ణువు విచిత్రులు కాదు. బికాస్ వాళ్ళకు ఒక శరీరం ఉంది. సో వారు కాదు. दोनों ही 84 का चक्र लगाते हैं. ब्रह्मा సో విష్ణు, విష్ణు సో బ్రహ్మ. సోల్ అయితే ఒకటే కదా. మరి ఇద్దరు 84 జన్మలు తీసుకుంటారు. బాకీ శంకర్ కా పార్ట్ ఇస్ దునియా మే తో నహీ హే. ఇంకా శంకరుడి యొక్క పాత్ర ఈ ప్రపంచంలో లేనే లేదు. త్రిమూర్తి మే దిఖాతే హే స్థాపన, వినాశ్ ఔర్ పాలన. చిత్రం పర్ సమజానా హోతా హే. త్రిమూర్తిలో చూపిస్తారు స్థాపన, వినాశనం, పాలన. త్రిమూర్తి చిత్రంలో అర్థం కూడా చేయిస్తారు. చిత్ర జో దిఖాతే హే ఉస్ పర్ సమజానా హే. ఏవైతే చిత్రాలు ఉన్నాయో అంటే 7 days కోర్సులో చిత్రాలు ఉంటాయి కదా, మీరు వాటిపైన అర్థం చేసుకోవాలి, అర్థం చేయించాలి. संगम युग पर पुरानी दुनिया का विनाश तो होना है. ప్రేరక్ అక్షర్ బి రాంగ్ హే. ఈ సంగమ యుగంలో పాత ప్రపంచ వినాశనం అయితే జరగాల్సిందే. ఇక్కడ ప్రేరణ అనే విషయం కూడా లేదు. భగవంతుడు కూడా కర్మేంద్రియాల ద్వారానే అర్థం చేయిస్తారు. కర్మేంద్రియాల ద్వారా చెప్తారు, నేను చేసే వారిని, చేయించే వారిని. మీ ద్వారా పాత్రను కూడా చేయిస్తాను. శరీరం లేకుండా అయితే పరమాత్మ కూడా ఏది చేయలేరు. ऋषि मुनि आदि कहते थे ईश्वर को नहीं जानते, ना आत्मा को, ना పరమాత్మ బాబా को. ఋషులు మునులు నేతి నేతి అంటారు, మాకు ఈశ్వరుడు ఎవరో తెలియదు, వారు ఎలా ఉంటారో తెలియదని. వారికి ఈశ్వరుడే కాదు, వారికి ఆత్మ గురించి యాక్చువల్ పరిచయం లేదు, పరమాత్మ గురించి కూడా పరిచయం లేదు. సో बाप है मुख्य क्रिएटर, डायरेक्टर, डायरेक्शन देता है. బాబానే ముఖ్యమైన క్రియేటర్, డైరెక్టర్. వారు డైరెక్షన్ అనేది ఇస్తారు.
మనిషికి బుద్ధి में तो सर्वव्यापी का ज्ञान है. మనుషుల బుద్ధిలో సర్వవ్యాపి అనే జ్ఞానం ఉంది. ప్రతి చోట పరమాత్మ, మూల మూలల పరమాత్మ అని జ్ఞానం చెప్పేస్తూ ఉంటారు. అసలు పరమాత్మ సర్వవ్యాపి ఎలా అవ్వగలరు? सर्वव्यापी कहने से फैमिली की खुशबू नहीं आती है. उसको कहा जाता निराकार शिव बाबा. నిరాకార్ ఆత్మోं का बाप है. పరమాత్మ సర్వవ్యాపి అంటే అసలు ఇంకే ఎక్కడి నుంచి పరమాత్మ యొక్క ఆ సువాసన అంటే పరమాత్మ నుంచి మనం తీసుకునే ఆనందం ఇంకెక్కడి నుంచి ఎక్స్పీరియన్స్ చేసుకుంటాం? ప్రతి చోట పరమాత్మ ఉన్నారు అంటే. సో వారికి అర్థం చేయించాలి, పరమాత్మ సర్వవ్యాపి కాలేరు. బ్రహ్మ ద్వారానే శివ్ బాబా వారసత్వాన్ని ఇస్తారు. కానీ ఏ విధంగా మనం చదువుతున్నామో ఈ రథం కూడా అలాగే చదువుతుంది. అన్ని జన్మల అంతిమ జన్మలో వీరి శరీరం ద్వారా అర్థం చేయించడం జరిగింది. నడుస్తూ తిరుగుతూ పిల్లలేమవుతున్నారు? భాగంతి హో జాయేగా. పరిగెత్తారు ఇక్కడి నుంచి అంటే అన్ని వదిలేసి వెళ్ళిపోతారు. కానీ డ్రామా అనుసారంగా ఎవరి భాగ్యంలో ఏం జరిగితే అదే ఉంటుంది. బ్రహ్మ మాత్రం ఒక భాగ్యశాలి వ్రతం. ओके. धारणा. 21 जन्म श्रेष्ठ पद का अधिकारी बनने के लिए सब असुरी मतों को छोड़ एक ईश्वरीय मत पर चलना है. संपूर्ण वाइसलेस बनना है. 21 జన్మలు శ్రేష్టమైన పదవి అధికారం తీసుకోవాలంటే 21 జన్మలంటే సత్య త్రేతా యుగాలు నేను ఆత్మ శ్రేష్టంగా అవ్వాలి అంటే అసురీ మతాన్ని వదిలేసి ఈశ్వరీయ మతం అనేది నడవాలి. సంపూర్ణ వాయిస్లెస్ గా కంప్లీట్ పాజిటివ్ వాయిస్లెస్ సోల్ గా తయారవ్వాలి. इस पुरानी शरीर में बैठ बाबा की शिक्षाओं को धारण कर देवता बनना है. ఈ పాత శరీరంలో కూర్చొని భగవంతుడి శిక్షణను ధారణ చేసి దేవత అంత శ్రేష్టంగా అవ్వాలి. यह बहुत वैल्यूबल जीवन है. इससे वर्थ పౌండ్ बनना है. ఇది చాలా విలువైన జీవితం. వాల్యుబుల్ లైఫ్. వర్త్ పౌండ్గా అంటే చాలా విలువైన ఆత్మగా అవ్వాలి. वरदानम. सर्व आत्माओं को यथार्थ अविनाशी सहारा देने वाला आधार और उद्धार मूर्त भव. ప్రతి ఒక్క ఆత్మకి ప్రతి ఒక్క సోల్కి యథార్థమైన అవినాశి హెల్ప్ అనేది ఇవ్వగలగాలి ప్రతి ఒక్క సోల్కి. మరి నేను ఆత్మ నా లైఫ్లో ఎంతమందికి అలాంటి సహారా ఇస్తున్నాను చెక్ చేసుకోవాలి. వర్తమాన సమయంలో విశ్వంలో నలువైపులా ఏదో ఒక అలజడి అయితే ఉంటుంది. ఎక్కడైనా మనసు యొక్క అనేక టెన్షన్స్ అలజడి ఉంటుంది. ఇంకొక చోట ప్రకృతి తమో ప్రధానంగా వాయుమండలపు అలజడి ఉంటుంది. అర్ధకల్పం ఎన్నో చింతలు నడుస్తూనే ఉంటాయి. ప్రాప్తులు, ఆధారాలు, విధులతో అలసిపోయి ఎలా అయిపోయారు? మాకింకేదో ఒక హెల్ప్ కావాలి అని అనుకుంటారు. కానీ యాక్చువల్లీ మీరే విశ్వానికి ఆధారమూర్తులుగా ఉద్ధారమూర్తులుగా ఉండాలి. శ్రేష్ట అవినాశి ప్రాప్తులు యథార్థంగా వాస్తవికంగా అనుభూతిని చేయించాలి. ఎగ్జాంపుల్, ఎవరికైనా శాంతి కావాలి. సో మీరు శ్రేష్టమైన ఆత్మ అవినాశి శాంతి అంటే ఏదో జస్ట్ ఒక బయటకు వెళ్తే 5 minutes శాంతి కాదు. ఆ శాంతి పర్మనెంట్ ఎలా అవుతుంది అనే అనుభూతిని మీరు చేయించగలగాలి. అలాంటి హెల్ప్ ప్రపంచంలో వారికి ఇవ్వగలగాలి. స్లోగన్. समय अमूल्य खजाना है, इसलिए इसे नष्ट करने के बजाय फैरान निर्णय कर सफल करो. సమయం
ఒక అమూల్యమైన ఖజానా. దాన్ని మీరు నష్టం చేసుకునే బదులు వెంటనే నిర్ణయం చేసుకొని సమయాన్ని సఫలం చేసుకోండి. मैं आत्मा समय को सफल करने वाला हूं. నేను ఆత్మ నా ప్రతి క్షణాన్ని సఫలం చేసుకునే వారిని. I, the soul, always try to maintain my every second in this life as fruitful. ఓకే, దీని మీద ఒక యోగాభ్యాసం చేద్దాం. రిలాక్స్. నేను ఆత్మ శ్రేష్టమైన వారిని సతో ప్రధానమైన వారిని ప్రకాశవంతమైన ఆత్మను సదా నా ప్రతి అడుగు పైన అటెన్షన్ పెడుతూ నేను ఆత్మ సమయాన్ని సఫలం చేసుకుంటాను. నా ఈ జీవితంలో ప్రతి క్షణం, ప్రతి సెకండ్ ఎంతో సఫలమైనది. నేను ఆత్మ సతో ప్రధాన నివాసిని, సర్వంశ త్యాగిని, ఆధారమూర్తుడను, సదా నా ఈ సమయాన్ని సఫలం చేసుకుంటూ నేను ఆత్మ నిరంతర సేవాతానిని మనస వాచ కర్మన పరమాత్మ సేవను ఎంతో సఫలం చేసుకుంటూ ప్రతి క్షణం, ప్రతి అడుగు సేవా మార్గంలో వేయటానికి ప్రయత్నిస్తాను. I, the soul, the world benefactor, I always try to maintain my time so fruitful. I am the God's favorite child. I always experience the true connectivity with the Supreme Father. My Father is everything to me. I always experience the right direction of my Father. Hey Father, thank you so much for showing me the path of the highest authority. I always experience the connectivity with the Supreme Father. And I, the soul, always try to maintain the importance of this confluent age and maintain the spirituality within me so that my every step becomes fruitful. Acha. Om Shanti.
Shanti, Shanti. I, the soul, experience the true connectivity with the Supreme Father, the point of light. I spread such connection to every part of this body and be a detached personality. Om Shanti, Shanti, Shanti.